అందరూ సురక్షితంగా వెళ్ళాలని ప్రతి ఒక్కరికి వ్యవసాయం చేసిన విద్యను నమ్ముకొని పిల్లలను చదివించాలనే ఆలోచనతో ఒక విద్య అనేది నన్ను ఇంత స్థాయికి తీసుకురావడానికి కృషి చేసిన మా తల్లిదండ్రులకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన మీ అందరినీ పరిచయం చేసిన మెపా వ్యవస్థాపక అధ్యక్షులైన పులి దేవేందర్ గారికి, గౌరవ సలహాదారు ప్రభాకరణ గారికి, మరియు రాష్ట్ర కార్యదర్శి నీరటరాణ గారికి, హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు విజేంద్రన్న గారికి, అసోసియేషన్ మెపా తెలంగాణ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులుగా పులి దేవేందర్ ముదిరాజ్ అనే నేను, మరి నాతో పాటుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు గారు, రాష్ట్ర సలహాదారు పులి ప్రభాకర్ గారు, అదేవిధంగా వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు పోలుదాసరి రాము, అదేవిధంగా హన్మకొండ నుండి సాంబన్న, బోనాల రమేష్, రాష్ట్ర కార్యదర్శి నీరట్ రాజు, గోనెల విజేందర్, అదేవిధంగా బుల్లెట్ వెంకన్న, అదేవిధంగా మన భయ్య వెంకటరాజు అన్న, తర్వాత అన్న పెద్దన్న కొత్తగా ఈ రోజే పరిచయం అయ్యాడు. కానీ ఇంతమందిలో సగం మంది రావడానికి అన్నకే కారణం, మీకు కూడా పరమేశ్వర అన్న, అదేవిధంగా వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండాల కృష్ణ, అదేవిధంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన, అంటే నేను చెప్పేది ఏంటంటే నేను ఒక టీచర్, ప్రభుత్వ టీచర్గా చెప్తున్నా, మీరు కూడా ఒక సమావేశంలో అధికారులు రౌండ్ టేబుల్లో కూర్చున్నా, వార్డు మెంబర్లు కూర్చున్నా ఫస్ట్ వాళ్ళని సంబోధించుకుంటే సగం సక్సెసే. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన సర్పంచులందరినీ చదవాలని నా మైండ్లో ఉండే, కానీ దానికి 5 నిమిషాలు పోతుంది. కాబట్టి వచ్చిన సర్పంచులందరికీ, ప్రతి గ్రామ ఉప సర్పంచులకి, వార్డు మెంబర్లకి, వాళ్ళని గెలిపించి ఇక్కడ దానికి తీసుకొచ్చిన వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నాకు ఇంత సహకరిస్తున్నటువంటి నా సతీమణి అడ్వకేట్ పులి లావణ్య దేవేందర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కుల బాంధవులందరికీ పేరు పేరున పాదాభివందనాలు. జై ముదిరాజ్. మనం విషయానికి వచ్చేస్తే, మరి మెపా అనేటువంటిది నాన్ పొలిటికల్గా విద్యా ఉద్యోగ సాధికారత కోసం పనిచేస్తుంది. ఏ పార్టీకి తొత్తు ఉండదు, ఏ పార్టీకి అది సంబంధించింది కాదు. ఎవరు ఏ పార్టీలు ఉన్నా కూడా గెలిపించుకోవాలి, ముదిరాజ్ జెండా ఎగరవేయాలి. మరి భవిష్యత్తులో కూడా రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తే సర్పంచులుగా మీ గ్రామం నుండి మన ముదిరాజులను తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే మన జాతి బిడ్డల చిరకాల కోరిక బీసీడీ నుంచి చేయాలి. నేను ఒక ఉపాధ్యాయునిగా చెప్తున్నా, రాజకీయ పార్టీగా కాదు. ఎందుకంటే మనకు సర్టిఫికెట్లు వచ్చినాయి, మీకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి వచ్చినాయి, అది ఒకటే రోజు కనుమరుగైపోయాయి. మరి దానికి మనకు ఐక్యత లేకపోవడము, ఆవేశం ఉండడము, ఇలాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. అవి పోవాలంటే విద్య కావాలి. రాధన్న లాంటి వాళ్ళు 50% ఇస్తున్నారు. మరి చాలా మంది ఇంకా ఉన్నారు, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ ఉన్నాయి, ఎవరన్నా ఇస్తున్నారా? డబ్బులున్న వాళ్ళు ఉన్నారు, పెట్టుబడి పెట్టడం లేరు. నాకేం వస్తుంది రాని ఈర్ష్య ఉన్నది. అలాంటివి కూడా పారద్రోలాలి. ముఖ్యంగా మరి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకు నేను చెప్పేది ఏంటంటే, మీకు గ్రామ సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, వార్డు మెంబర్గా ఏమేమి విధులు ఉంటాయి, ఒక 29 రకాల విధులు ఉంటాయి సర్పంచ్కి.